బాబాయ్ గారు మీ పేరు? నా పేరు నాగేశ్వర. ఏం చేస్తుంటారు? నేను టిఫిన్ బండి పెట్టుకున్నాను. టిఫిన్ బండి పెట్టుకున్నారు. ఏంటి ప్రస్తుతం గవర్నమెంట్ పరిస్థితి ఏంటి? నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ వస్తేనే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు రావాలనుకుంటున్నారు. ఎందుకని జగన్ గారు గెలవాలనుకుంటున్నారు? కొన్ని మాకు అనుకూలమైన పనులు మాకు జరిగినాయి కాబట్టి మేము ఆయన కోరుకుంటున్నాం. ఏం చేశాడు బాబాయ్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత? తెప్పించిండు, పిల్లగాళ్ళకి డబ్బులు వచ్చినాయి, ఆసరా ఇచ్చిండు. అందుకు కాబట్టి 40 సంవత్సరాలకి 15,000 వేస్తుండు. ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి మాకు ఆయన వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. బాబాయ్ గారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి సుమారుగా 4.5 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్ల కాలం పూర్తి వస్తుంది కదా. 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసిన డెవలప్మెంట్ ఏమీ లేదు, ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు కదా. వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్పుకోకుండా ఎట్లుంటారు? చెప్పుకోవాలి. అది రాజకీయం. అది మేము గెలిస్తే బాగుంటుంది వాళ్ళు అనుకుంటారు, మేము గెలిస్తే బాగుంటుంది వీళ్ళు అనుకుంటారు. ఎవరు ఒకళ్ళకి వెళ్తారు కానీ ఇద్దరేం గెలవరుగా. మరి ఇక్కడ మీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలోకి వెళ్ళాడు కదా, ఏమైనా ఇబ్బంది రావచ్చు అంటారా? ఇబ్బంది రావచ్చు అంటారా? మాకు ఇబ్బంది కలిగించలేదు. మరి కలగదా? మరి ఇన్ని పార్టీలు ఏకమవుతున్నాయి, ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేసింది, ఇక 2 నెలల కాలమే ఉంది కదా. అవును. ఎలా ఉండబోతున్నాయి ఎన్నికలు? మా ఉద్దేశం మా ఊరికి జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి రావాలనుకుంటున్నారు. ఎందుకని రావాలనుకుంటున్నారు? మాకు అన్ని పనులు చేస్తుంది కాబట్టి ఆయన వస్తేనే బాగుంటుందని మేము అనుకున్నాం. మరి చంద్రబాబు వస్తే వీటికంటే ఎక్కువ పథకాలు ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఇప్పుడు ఇస్తానన్నారు, మాకు అక్కడ ఆయన కాడ పనులు ఏం జరగలేదు. ఇప్పుడు ఇంకా పనులు జరిగినాయి కాబట్టి మాకేం వస్తే మంచిదని మేము అనుకుంటున్నాం. మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ వల్ల ఇబ్బంది రాదంటారా? ఇబ్బంది రాదంటారా? ముందు జరగపోయేది ఎవరు చూడలేదు. ముందు జరగపోయేది ఎవరు చూడలేదు. మాకు న్యాయం జరిగింది కాబట్టి మేము కోరుకుంటున్నాం. మరి చంద్రబాబుని పవన్ కళ్యాణ్ చూసి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారు కదా, భయపడుతున్నారంట. జగన్ భయపడుతున్నాడంట వీళ్ళిద్దరిని చూసి. జనం వాళ్ళు అనుకుంటున్నారు నేను డిక్లేర్ గెలుతానని నేను ధైర్యం ఉంది. మరి జగన్ కి 170 సీట్లు ఎన్ని సీట్లు దాకా రావచ్చు అంటారు? 175 వస్తాయని అనుకుంటున్నాను. 175 కాబట్టి 150 వస్తాయని మేము అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ బాబాయ్.